మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ను కేంద్రం వెనక్కు పంపిందన్న కేసీఆర్. తెలంగాణకు వచ్చే నీటిని కాంగ్రెస్ కాపాడలేకపోతోందని ధ్వజం. రేవంత్ సర్కారు హామీలను గాలి కుదిలేసిందన్న బీఆర్ఎస్ అధినేత. తెలంగాణ ప్రయోజనాల కోసం మరోసారి ఉద్యమిస్తామని స్పష్టీకరణ. కేసీఆర్ ఆరోపణల్ని తోసిపుచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులపై లక్షల కోట్లు వెచ్చించిన ఫలితం శూన్యమని విమర్శ. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇంకా అమలు కాలేదన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు రావాలని టీపీసీసీ చీఫ్ సవాల్. ఏపీలో లోక్సభ స్థానాలకు అధ్యక్షుల్ని ప్రకటించిన తెలుగుదేశం. బీసీలకు 8, ఎస్సీలకు 4 పదవులు, 5 మహిళలకు చోటు. జూన్ కల్లా టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామన్న నారాయణ. ఆర్థిక ఇబ్బందులున్నా నిర్మాణాలు పూర్తి చేస్తామని భరోసా. తదుపరి ఎస్ఐఆర్ తెలంగాణలో చేపడతామని సీఈసీ ప్రకటన. సమర్థంగా నిర్వహించాల్సిన బాధ్యత బీఎల్ఓలదేనని జ్ఞానేష్ కుమార్ స్పష్టీకరణ. ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తోందని ప్రధాని విమర్శ. అసోంలో బంగ్లా చొరబాటుదారుల్ని కాపాడుతోందని ధ్వజం. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను కేంద్రం వెనక్కు పంపినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ నీటి హక్కుల్ని ప్రభుత్వం కాపాడలేకపోతోందని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతామన్న కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామాన ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు భూములు అమ్ముకుందామని యావలోనే ఉందని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి కావలసినంత సమయం ఇచ్చామని, ఇకపై మౌనంగా ఉండేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం ప్రధాన ఎజెండాగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. తర్వాత సమావేశ వివరాలు వెల్లడించిన కేసీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాలమూరు ప్రాజెక్టుకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును దాదాపు 80-90% పూర్తి చేశామన్న కేసీఆర్ 2 ఏళ్లైనా కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి తీయలేదని మండిపడ్డారు. ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం కిమ్మనడం లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిదు ఒకటి డిపిఆర్ తిప్పి పంపించారు. దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, లుకాండం లేదు, తల ఊగుతున్నారు. రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం. 10 టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడ దగ్గర పోయి కొట్లాడతారు. ఇవాళ మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు. ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు, 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. నువ్వు ఏ ముఖం పెట్టుకుని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలు నువ్వు ఎందుకు ఆపుతున్నావు ఇప్పుడు? ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఇంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు అటు పైసా పని చేయరు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీలు రాస్తారు. ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం. ప్రజల మధ్యలో చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అయితే నా బహిరంగ సభలకు. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని కేసీఆర్ మండిపడ్డారు.
ఈ ప్రభుత్వంపై ప్రజలు రోజురోజుకు విశ్వాసం కోల్పోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోతుందని వివరించారు. ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం. జంట నగరాలలో పట్టబగలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. ఫార్మా సిటీ ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బన్న, ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు. అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి. ఇప్పటికి 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు. గంత నియంత్రణ లేదా, గంత తెలివి లేదా? పత్తి కొనే దిక్కు లేదు, వడ్లు కొనే దిక్కు లేదు. ప్రైవేట్గా అమ్ముకుంటారు, దోపిడికి గురి అమ్ముకుంటారు పాపం. చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవానండి. బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి. మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. బీఆర్ఎస్ హయాంలో భూముల ధరలు పెరిగాయన్న కేసీఆర్ ప్రస్తుతం కుప్పకూలాయని ఆరోపించారు. రైతులు, ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వం ఏడిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కావలసినంత సమయం ఇచ్చామన్న కేసీఆర్ ఇక ఉద్యమించక తప్పదని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలకే ఒప్పుకున్నారంటూ కేసీఆర్ చేసిన ఆరోపణల్ని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన జీవో ప్రకారమే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశానని తెలిపారు. కృష్ణా జలాల కోసం ట్రైబ్యునల్లో గట్టిగా పోరాడుతున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలోనే ఏపీకి కృష్ణా జలాలు ఎక్కువ వెళ్లాయని మంత్రి ఆరోపించారు. కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేయాలని చూశారని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ హయాంలో 1 ఎకరా ఆయకట్టు కూడా నీరు ఇవ్వలేదని తెలిపారు. కేసీఆర్ మాటలు నమ్మవద్దన్న మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 45 టీఎంసీలు మేము తగ్గించి ఉపయోగించినవాట. మేమేదో కేంద్రానికి ఒప్పుకున్నవాట, కేంద్రం ఏదో అని చేసినట్టు మేము. కేసీఆర్ గారు ఇటువంటి పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడడం ఇది సరైనది కాదు. నేను రాసిన 2 లేఖలు కూడా వాళ్ళు ఏ విధంగానైతే జియో ఇచ్చిండ్రో వాళ్ళు ఉన్నప్పుడు 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ ఫస్ట్ ఫేజ్ గా ఆమోదం, మరో 45 టీఎంసీలు గోదావరి వాటర్ డైవర్షన్ విషయంలో, మరో 45 టీఎంసీలు, 90 టీఎంసీల కోసం మేము ఎప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడినాం. మీకంటే కృష్ణా నదీ జలాలు రక్షించుకోవడంలో మేము చాలా సమర్థవంతంగా ముందుకు పోయని చెప్పి మనం చేస్తున్నాం. ఇట్లా ఉట్టిగా అబద్ధాలు చెప్పి ఏదో ఉద్యమం చేయమంటే ఉద్యమం కాదు. కేసీఆర్ గారు ఇరిగేషన్ సెక్టర్ ని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసింది మీరు. ముందు క్షమాపణ చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినప్పటికీ 6 గ్యారంటీల్ని అమలు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ బుక్ ని రేవంత్ రెడ్డి ఇచ్చే సమయంలోనైనా ఆ అంశాన్ని ప్రస్తావించారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 2 ఏళ్ల పాలన పట్ల సీఎం రేవంత్ రెడ్డిని సోనియా గాంధీ అభినందించడం చూస్తే 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన వాస్తవాలు ఆమెకు తెలియవన్న సంగతి స్పష్టమవుతోందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. హామీలకు నీళ్లొదిలి తెలంగాణ ప్రజల్ని వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీ విజన్ డాక్యుమెంట్ అంటూ కొత్త పాట పాడుతోందని విమర్శించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీల్ని మూసీ నదిలో కలిపేశారా అని ప్రశ్నించిన కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్ర మంత్రిగా కీలక శాఖలో ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. మూసీ అభివృద్ధి, మెట్రో 2వ దశకు మోకాలడ్డుతున్న కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించే హక్కు లేదన్నారు. తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతున్న మోదీని ప్రశ్నించే సామర్థ్యం లేని కిషన్ రెడ్డికి సోనియా గాంధీకి లేఖ రాసే హక్కు లేదని మహేష్ గౌడ్ అన్నారు. మీరు ఇన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిందేమన్నా ఉందా? దాని మీద చర్చకు సిద్ధం. మీరు మా అధినేత్రికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానంలో మెజారిటీ అంశాలు పూరించినాం. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. మేము చెప్పినటువంటి మాటలు, ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలో పలు అంశాలు పూరించినాం. అన్ని కూడా పూరించడం సిద్ధంగా ఉన్నాం. మీరు కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన మీద చర్చకు సిద్ధం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా పిలిచే లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు సహా ప్రధాన కార్యదర్శుల్ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆయా పోస్టులకు వచ్చిన ప్రతిపాదనల్ని వడపోసి వివిధ సామాజిక సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని జాబితాను ఖరారు చేశారు. మొత్తం 25 మంది అభ్యర్థుల్లో 14 బడుగు బలహీన వర్గాలకి కేటాయించారు. అయితే ఇటీవల త్రిసభ్య కమిటీ ఖరారు చేసిన జాబితాలో 5 పేర్లు మారాయి.
ఆ జాబితా మీడియా ద్వారా బయటకు వచ్చాక పలుచోట్ల నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకనుగుణంగా 5 చోట్ల పేర్లు మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. మొత్తం 25 మంది పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల జాబితాలో బీసీలు 8, మైనారిటీ 1, ఎస్సీలు 4, ఎస్టీలు 1 ఉండగా మిగిలిన 11 మంది ఓసీలు ఉన్నారు. 5 మహిళలకు చోటు కల్పించారు. ప్రకటించిన జాబితా ప్రకారం శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా మోతవలస రమేష్, ప్రధాన కార్యదర్శిగా పీరికట్ల విఠలరావు నియమితులయ్యారు. విజయనగరంకు కిమిడి నాగార్జున, ప్రసాదుల వరప్రసాదులు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా మోజోరు తేజోవతి, ప్రధాన కార్యదర్శిగా దత్తి లక్ష్మణరావు ఎంపికయ్యారు. విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా చోడే వెంకట పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శిగా లోడగల కృష్ణకు బాధ్యతలు ఇచ్చారు. అనకాపల్లి పార్టీ అధ్యక్షుడిగా బత్తుల తాతయ్య బాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడు ఎంపికయ్యారు. అమలాపురం అధ్యక్షుడిగా గుత్తల సాయి, ప్రధాన కార్యదర్శిగా పాలంరాజు నియమితులయ్యారు. కాకినాడ అధ్యక్షులుగా జ్యోతుల నవీన్, ప్రధాన కార్యదర్శిగా పెంకే శ్రీనివాస్ బాబా ఎంపికయ్యారు. రాజమండ్రి అధ్యక్షుడిగా బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ కు బాధ్యతలు అప్పగించారు. ఏలూరు పార్టీ అధ్యక్షుడిగా బడేటి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ముత్తారెడ్డి జగ్గవరపు నియమితులయ్యారు. నర్సాపురం అధ్యక్షుడిగా మంతెన రామరాజు, ప్రధాన కార్యదర్శిగా పితాని మోహన్ రావు ఎంపికయ్యారు. విజయవాడ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ, ప్రధాన కార్యదర్శిగా చెన్నుబోయిన చిట్టిబాబుకు బాధ్యత అప్పగించారు. మచిలీపట్నం పార్టీ అధ్యక్షుడిగా వీరంకి గురుమూర్తి, ప్రధాన కార్యదర్శిగా గోవు సత్యనారాయణ నియమితులయ్యారు. గుంటూరు పార్టీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శిగా పోతినేని శ్రీనివాసరావు ఎంపికయ్యారు. నరసరావుపేట అధ్యక్షుడిగా షేక్ జానే సైదా, ప్రధాన కార్యదర్శిగా నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ను పార్టీ ఎంపిక చేసింది. బాపట్ల అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా నక్కల రాఘవకు బాధ్యతలు ఇచ్చారు. ఒంగోలు అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొటారి నాగేశ్వరరావు నియమితులయ్యారు. నెల్లూరు పార్టీ అధ్యక్షుడిగా బీద రవిచంద్ర, ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి ఎంపికయ్యారు. తిరుపతి పార్టీ అధ్యక్షురాలిగా పనపాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలర్ దివాకర్ రెడ్డి నియమితులయ్యారు. చిత్తూరు పార్టీ అధ్యక్షుడిగా షణ్ముఖరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వై సునీల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. రాజంపేట పార్టీ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శిగా పఠాన్ ఖాదర్ ఖాన్ కు బాధ్యతలు ఇచ్చారు. కడప పార్టీ అధ్యక్షుడిగా చదిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వై జబీవుల్లా ఎంపికయ్యారు. కర్నూలు పార్టీ అధ్యక్షులుగా గుడిసే కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్ నియమితులయ్యారు. నంద్యాలకు పార్టీ అధ్యక్షురాలిగా గౌరు చరితారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎండి ఫిరోజ్ నియమితులయ్యారు. అనంతపురం అధ్యక్షుడిగా పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా జి శ్రీధర్ చౌదరి ఎంపికయ్యారు. హిందూపూర్ పార్టీ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు, ప్రధాన కార్యదర్శిగా హనుమప్ప నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే జూన్ నాటికి అన్ని వస్తువులతో టిట్కోయిళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో పర్యటించిన ఆయన 960 టిట్కోయిళ్లను లబ్ధిదారులకు అందించారు. మండపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే షీర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం సాగుతోందన్న మంత్రి గత ప్రభుత్వం టిట్కో ఇళ్లలో అనేక అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులున్నా టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. 2014-19లో 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేశారు. గత ప్రభుత్వం ఈ టిట్కో హౌస్ మొత్తాన్ని నిర్మాణం చేశారు. ఏదైతే 7 లక్షల హౌస్ అనుకున్నామో 2,61,000 తగ్గించింది. మరి ఆ 2,61,000 చేసిందంటే అవి కూడా చేయరా, నామకేవాసి మొదలుపెట్టి రంగులు మార్చింది. బ్యాంకులకు ఇల్లు అలాట్ చేసినట్టు చూపించి లోన్ రైట్ చేశారు. ఆ లోన్ డైవర్ట్ చేశారు డబ్బులు. వాళ్ళకి ఈఎంఐలు కట్టలేదని వాళ్ళ అకౌంట్స్ని ఫీజ్ చేస్తే 140 కోట్లు కట్టాల్సి ఉంటే ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసి డైవర్ట్ చేశారు. వాళ్ళందరూ కట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎండింగ్ లోపల రాష్ట్రంలో ఉన్న టిట్కో హౌస్ని పూర్తి చేయమన్నా ఖచ్చితంగా పూర్తి చేసి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. తదుపరి ఓటు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను తెలంగాణలో చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమావేశమైన ఆయన కెనడా కంటే తెలంగాణలోనే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని, భారీ సంఖ్యలో ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాల్సిన బాధ్యత బీఎల్ఓలపై ఉందని చెప్పారు. ఎన్నికల కమిషన్ కోసం 1,80,00,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల యంత్రాంగమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల్ని 7 దేశాల నుంచి వచ్చిన 20 మంది ప్రతినిధులు పరిశీలించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలోని లోపాల్ని సవరించేందుకు ఎస్ఐఆర్ అవసరమన్న ఆయన తెలంగాణలో ఒక బీఎల్ఓకి సగటున 930 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. Earlier, during the special intensive revision, the booth level officers of Bihar
had shown the way to the country. And the phase 3 of special intensive revision, whenever it will start after few months, who will show the rest of the way to the country? Telangana. 90 करोड़ से भी ज्यादा वोटर है हमारे देश में. उसमें अमेरिका जोड़ने का, कनाडा जोड़ने का, साउथ अमेरिका जोड़ने का, पूरा यूरोप जोड़ने का, साउथ अफ्रीका जोड़ने का, ऑस्ट्रेलिया भी जोड़ने का, फिर भी 8 करोड़ बाकी रह जाता है. इतना बड़ा लोकतंत्र है हमारा. तेलंगाना पता है कितना बड़ा है? कनाडा देश का नाम देख सुने हो ना? कनाडा से बड़ा है तेलंगाना. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో మేడారం మహాజాతర 2026 పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క సమ్మక్క తల్లి బొట్టు పెట్టి కంకణం కట్టారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మేడారం జాతర పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. టీజీఎస్ఆర్టీసీలో మహాలక్ష్ముల ప్రయాణానికి ప్రత్యేక కార్డులు అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజాభవన్లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని, ప్రభుత్వం అందించిన సహకారంతో సంస్థకు కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. సంస్థ స్వతహాగా ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో పీఎఫ్ బకాయిలు 1400 కోట్లు ఉండగా గత 2 ఏళ్లలో 660 కోట్లకు తగ్గించామన్నారు. సీసీఎస్ బకాయిలు గతంలో 600 కోట్లు ఉంటే 373 కోట్లకు తగ్గించినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో ఒప్పందం చేసుకుని ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్డులు తెలంగాణలోని ప్రతి మహిళకు చేరాలని సూచించారు. పీఎం ఈ డ్రైవ్ కింద హైదరాబాద్లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఛార్జింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నాయి బ్రాహ్మణ రజక సంఘాలకు ఉచిత విద్యుత్ బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రపతి ఎట్ హోంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. జనగాం జిల్లా జాఫర్గఢ్లో సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు సిద్ధాంతాలపై ప్రచారం చేసినట్లు ఇన్నయ్యపై ఆరోపణలు రాగా హైదరాబాద్లోని ఎన్ఐఏ పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. సాయుధ తిరుగుబాటుకు ప్రేరేపించారనే అభియోగాలతో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో సోదాలు చేసి ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల హిడ్మా అంత్యక్రియల్లో ఇన్నయ్య పాల్గొన్నారు. మావోయిస్టుల అంత్యక్రియల్లో చేసిన ప్రసంగం ఆధారంగా గాదే ఇన్నయ్యపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు ఇవాళ అరెస్ట్ చేసి నాంపల్లి ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేశారు. నగర శివారు హైత్ నగర్లోని ఇంట్లో తుపాకీతో కాల్చుకున్నారు. వెంటనే కృష్ణ చైతన్యను కుటుంబ సభ్యులు ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కృష్ణ చైతన్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అతడికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ల వల్ల అప్పుల భారం పెరిగినట్టు తెలిసిందని రంగనాథ్ వెల్లడించారు. జీతం నుంచి పెద్ద మొత్తంలో లోన్లకు ఈఎంఐలు కడుతున్నట్టు సమాచారం ఉందని వెల్లడించారు. మరోవైపు తమ కుమారుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. గన్ మిస్ఫైర్ అయ్యి ఉండొచ్చేమో అని భావిస్తున్నారు. మాకు ఎటువంటి కారణాలు లేవు, ఏం లేవు. మా అబ్బాయి ప్రశాంతంగా తిరిగి వస్తాడు. ఆపరేషన్ నడుస్తుంది. ఆపరేషన్ అయినాక దానికి కారణాలు తెలుస్తాయి. ఏమన్నా ఒకవేళ మిస్ఫైర్ అయి ఉండొచ్చేమో అని ఒక ఆశ. బుల్లెట్ మామూలుగా చెవు పక్కన తగిలిందండి. దాన్ని డాక్టర్లు చూస్తుండ్రు. మేము కూడా ఇంకా లోపల సర్జరీ నడుస్తుంది. సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్లు రిపోర్ట్ ఇస్తారు. సార్ వచ్చి చూసి వెళ్ళారు. దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే మొత్తం మీరు చేయండి అని చెప్పేసి వెళ్ళారు. హైడ్రా తరఫున ఫుల్ సపోర్ట్ ఉంది. సార్ వాళ్ళు కూడా మాకు బాగానే సహకరిస్తారు. యోగా, ధ్యానం చేయడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారతదేశం ఓ ఆధ్యాత్మిక కేంద్రమని ఆయన అభివర్ణించారు. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. కన్హా శాంతివనం వేదికగా పలు దేశాల నుంచి వర్చువల్గా 12 లక్షల మంది ధ్యానంలో పాల్గొన్నట్లు రామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ దాజీ చెప్పారు. 170 దేశాల్లో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో ధ్యానం చేసినట్లు వెల్లడించారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తోందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. మానసిక ప్రశాంతత కోసం అందరూ ధ్యానం చేయాలని సూచించారు.
The inner transformation is a must for every individual to build positive society, a society which takes care of everyone. Meditation is a universal practice that transcends cultural, geographical, and religious boundaries. It is a path that leads to inner peace, mental clarity, and emotional stability. Today we came together not only to celebrate meditation, but to honor its profound significance in our lives. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయిస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతపురంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కలెక్టర్ ఆనంద్తో కలిసి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయదుర్గంలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన శిబిరంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కాకినాడ జిల్లా రామారావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. చిన్నారులు పోలియో బారిన పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పటిష్ట చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దక్షిణాఫ్రికాలోని జోహనెస్బర్గ్లో ఓ పబ్ వద్ద సాయుధులు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు, 10 మంది గాయపడ్డారు. బెకర్స్ డాల్ పట్టణంలోని ఓ పబ్ వద్ద ఈ తెల్లవారుజామున దుండగులు కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 12 మంది సాయుధులు ఓ మినీ బస్సులో వచ్చి విధ్వంసం సృష్టించినట్టు చెప్పారు. నిందితుల వద్ద 9mm పిస్టల్స్తో పాటు ఒక అసాల్ట్ రైఫిల్ ఉన్నట్లు చెప్పారు. సాయుధుల కోసం పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని బార్లు, పబ్ల వద్ద కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల ప్రారంభంలో జోహనెస్బర్గ్లో లైసెన్స్ లేని బారు వెలుపల సాయుధులు జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు, 13 మంది గాయపడ్డారు. ఈ ఘటనలకు అక్రమ ఆయుధాల పెరుగుదలే కారణమని తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలను వినే నాథుడే లేకుండా పోయాడని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతు సమస్యల్ని పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. అసోంలో వరుసగా 2వ రోజు పర్యటించిన ప్రధాని మోదీ డిబ్రూగఢ్లో 10,601 కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టిన బ్రౌన్ఫీల్డ్ యూరియా ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ది అస్సాం వ్యాలీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ 2030 నాటికి ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ యూరియా ప్లాంట్ నిర్మించనుంది. కాంగ్రెస్ పాలనలో సాంకేతికత పాతదైపోయి ఎరువుల ప్లాంట్లు మూతపడినప్పటికీ పట్టించుకోలేదని ప్రధాని దుయ్యబట్టారు. దేశంలో 2014 నాటికి యూరియా ఉత్పత్తి 225 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా తమ హయాంలో అది 306 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని మోదీ వివరించారు. మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అసోంలో బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని కాంగ్రెస్ కాపాడుతోందని మోదీ ఆరోపించారు. బంగ్లాదేశీ చొరబాటుదారుల ద్వారా ఓటు బ్యాంకు బలోపేతం చేసుకునేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తోందని విమర్శించారు. साथियों, असम की तरह ही देश के दूसरे राज्यों में भी खाद की कितनी ही फैक्ट्रियां बंद हो गई थी. आप याद करिए तब किसानों के क्या हालत थे. यूरिया के लिए किसानों को लाइनों में लगना पड़ता था. यूरिया की दुकानों पर पुलिस लगानी पड़ती थी. पुलिस किसानों पर लाठी बरसाती थी. हमारी सरकार गोरखपुर, सिंदरी, बरौनी, रामागुंडम जैसे अनेक प्लांट शुरू किए हैं. इस क्षेत्र में प्राइवेट सेक्टर को भी बढ़ावा दिया जा रहा है. आज इसी का नतीजा है हम यूरिया के क्षेत्र में आने वाले कुछ समय में आत्मनिर्भर हो सके उस दिशा में मजबूती से कदम रख रहे हैं. అసోంలో బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని కాంగ్రెస్ కాపాడుతోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదని పేర్కొన్నారు. అసోంలోని డబుల్ ఇంజిన్ సర్కారు చొరబాటుదారుల్ని అడ్డుకోలేక విఫలమైందని ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై నిందలు మోపటం ఏంటని ఖర్గే ప్రశ్నించారు. ఉగ్రవాదులు, చొరబాటుదారులకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వబోదన్న ఖర్గే దేశ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరానికి ముందే దూర ప్రాంతానికి వెళ్లే రైల్వే ప్రయాణికులకు ఛార్జీల మోత మోగనుంది. ఈ నెల 26 నుంచే నూతన ధరల విధానం అమల్లోకి రానున్నట్లు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. జనరల్ టికెట్ ప్రయాణికులకు 215 కిలోమీటర్ల వరకు ఎలాంటి టికెట్ ధరల పెంపు ఉండదని రైల్వే శాఖ ప్రకటించింది. 215 కిలోమీటర్ల దూరం దాటితే జనరల్ టికెట్ అయితే ప్రతి కిలోమీటర్కు పైసా,
మెయిల్, ఎక్స్ప్రెస్, నాన్ ఏసీ, ఏసీ ప్రయాణ తరగతులకు అయితే కిలోమీటరుకు 2 పైసల ఛార్జీల పెంపు ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది. 500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి నాన్ ఏసీ ప్రయాణికులు అదనంగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ధరల విధానం అమల్లోకి వస్తే 600 కోట్లు ఆదాయం సమకూరుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. సబర్బన్, మంత్లీ సీజన్ టికెట్లపై ఎలాంటి పెంపు లేదని తెలిపింది. ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు పెరిగినందున కార్గో రవాణా సామర్థ్యం పెంపుతో పాటు ప్రయాణికుల టికెట్ల ధరలు స్వల్పంగా పెంచినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లలో హిమపాతం కనువిందు చేస్తోంది. 40 రోజుల కఠినమైన శీతాకాలం చిల్లాయి కలాన్ ప్రారంభం కావడంతో సుదీర్ఘమైన పొడికాలం తర్వాత కశ్మీర్ ప్రజలకు మంచు వర్షంతో ఉపశమనం కలుగుతోంది. ఉత్తర కశ్మీర్లో బారాముల్లా జిల్లా గుల్మార్గ్ టూరిస్టు రిసార్ట్ వద్ద మంచు కురుస్తోంది. శ్రీనగర్, కార్గిల్ హైవేపై సోన్మార్గ్ పర్యాటక రిసార్ట్లోనూ హిమపాతం ప్రారంభమైందని అధికారులు చెప్పారు. రానున్న 48 గంటల్లో మంచు వర్షం మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. హిమపాతం కారణంగా బండీపూర్లో గురేజ్ బండీపూర్ రోడ్డును అధికారులు మూసివేశారు. లద్దాఖ్లోని లేహ్ ఆహ్లాదకరంగా మారిపోయింది. ఎటు చూసినా ధవళ వర్ణంతో ప్రకృతి అందాలు పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. మంచుతో మెరిసిపోతున్న లేహ్ను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.